బంగారంతో బీ కేర్ఫుల్ అమ్మ తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు మర్డర్లు హైదరాబాద్ సిటీలో మకం వేసి అంతర్రాష్ట్ర ముఠాలు ఒంటరి మహిళలే టార్గెట్గా రెక్కి పట్టపగలే దోపిడీ అడ్డొస్తే దాడులు హత్యలకు వెనుకాడట్లే చోరీ చేసి నెంబర్ ప్లేట్ లేని బైక్లతో చైన్ స్నాచింగ్లు సీసీ కెమెరాలకు పట్టుకోలేకపోతున్న పోలీసులు సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగిన ఒక్కరు చిక్కలే బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లే రోజురోజుకు పెరుగుతున్న బంగారం వెండి ధరలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి తులం బంగారం 1.6 లక్షల 1,61,వేలకు చేరడంతో రాష్ట్రమంతా అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఒక స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ 2 లక్షల నుంచి 3 లక్షల దాకా చేతికి అందడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలతో సహా రోడ్డుపై నడిచి వెళ్ళే వారి మెడల్లోంచి పుస్తలు తాళ్ళు చైన్లు తెంపుకుపోతున్నారు పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు అడ్డస్తే హత్య చేసేందుకు వెనుకాడటం లేదు ముఖ్యంగా ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చంపి మరీ బంగారం ఎత్తుకువెళ్తున్నారు ఇలాంటి కేసుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఘాతుకులకు పాల్పడుతున్నారు సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 30కి పైగా చైన్ స్నాచింగ్లు నమోదు కాగా నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఓ వృద్ధురాలి హత్య చేయడం కలకలం రేపింది దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలను వేసుకొని వెళ్ళకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారని చెప్తా ఉన్నారు అందుకే జాగ్రత్తగా ఉండాలి బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి ఇక దొంగలకు కూడా ఇక ఫ్రీగా వచ్చేటువంటి బంగారం కదా ఎందుకంటే దొంగతనం చేస్తే అయిపోతుంది దొరికితే దొంగ దొరకకపోతే దొర ఇలా ఒక 2 తులాల బంగారం వాడు దొరికి పెట్టుకున్నంటే వాడే దొర అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ప్రమాదాలకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ 2,878 పోస్టులకు గాను పనిచేస్తున్నది 753 మంది 7 వర్సిటీలో ప్రొఫెసర్లు లేరు యూకేటీ శాతవాహనలో అసోసియేట్ కూడా నిల్లు గైడ్లైన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ మార్చిన సర్కారు చివరిసారిగా 2013లో భర్తీ ప్రతి మీటింగ్లోనూ ప్రొఫెసర్ల కొరతపై వీసీల ఆవేదన కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్న వర్సిటీలు అట్టకెక్కిన పరిశోధనలు అని చెప్పి చూస్తూ ఉన్నాం జాగ్రత్త అంటే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాలు స్పందించాయి ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇవ్వాలి వాళ్ళు ఏమన్నా చదువు చెప్పేది ఏమన్నా పెద్ద పిల్లలకా ఇలా యూనివర్సిటీలు బాగుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఆగమవుతాయి ప్రైవేట్ యూనివర్సిటీలను ఆగం చేయొద్దని చెప్పేసి అంటే ఈ యూనివర్సిటీలను బాగు చేయొద్దు